బ్యాక్ టు న్యూస్. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. సొంత పార్టీ నేతలే తనపై బురద జల్లుతున్నారని, ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మళ్లీ చంద్రబాబు టికెట్ ఇస్తారనే భయంతోనే తనపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారిపై తాను ఫైట్ చేస్తూనే ఉంటానంటున్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. సంవత్సర కాలంగా అభివృద్ధి కార్యక్రమాల కంటే ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతోంది. గత అనేక ఆరోపణల్లో మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీని నుంచి మనతో మాట్లాడేందుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు. సార్, ఏం చెప్తారు? గత సంవత్సర కాలంగా మీ మీద అనేక కుట్రలు కుతంత్రాలు ప్రతి విషయంలో మీ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం డెవలప్మెంట్ జరుగుతోంది. నాకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. ఇక్కడ 23,000 ఓట్లతో అనంతపురం ప్రజలు గెలిపించారు. ఇక్కడే కేవలం అది మా నాయకుడు చంద్రబాబు గారిని, మా యువ నాయకుడు లోకేష్ గారిని చూసి ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. దానిని సద్వినియోగం చేసుకుంటున్నాను. 1.5 ఇయర్లో ఈ సంవత్సరం కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి దాదాపు 122 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. దాన్ని తట్టుకోలేక కొంతమంది మా పార్టీలో వాళ్ళు కావచ్చు, మా పార్టీలో వాళ్ళే బయట పార్టీల నుంచి నన్ను ఇంతవరకు సింగిల్ కామెంట్ చేసిన వాళ్ళు లేదు. తర్వాత ఈ ఎమ్మెల్యే ఇలా చేస్తానని చెప్పేసి ఏ రోజు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు కానీ ఇంకోటి కానీ మాట్లాడిన దాఖలాలు. కానీ ఈరోజు ఏంటంటే మా పార్టీలో వాళ్ళే ఏదో ఒకటి బురద దల్లలా అంటే వాంటెడ్లీ సీన్ క్రియేట్ చేసి, గతంలో రైస్లో మాధవి అనే ఆమెను ఇంటికి పిలిపించుకొని ఇలా చేయాలమ్మా ఇలా చేయాలని చెప్పేసి ఆమెను పిలిపించేసి ట్రాప్ చేసి నా మీద బురద జల్లారు. అది పోలీస్ స్టేషన్ తర్వాత ఆమెను పిలిపించి ఎంక్వైరీ చేస్తే ఆమె క్లియర్గా ఒప్పుకుంది, ఇలా జరిగిందండి, పలానా దగ్గరికి పోయినాను ఇలా జరిగిందని చెప్పేసి ఆమె రిటర్న్గా ఈరోజు కానీ 4th టౌన్ స్టేషన్లో రిటర్న్గా రాయించి ఇచ్చింది. అలాగే దాని తర్వాత స్నేహ చికెన్ అని చెప్పేసి ఎల్లనూరు పుట్లూరులతో వాయిస్ రికార్డింగ్ పెట్టి ఇచ్చేసి ఏదో మాట్లాడారు అనంతపురంలో. వాళ్ళు మాట్లాడుకుంటే ఎమ్మెల్యేకి సంబంధం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. అవి కానీ తేలాయి. ఎల్లనూరు పుట్లూరు ఎవరికి బాగా రిలేషన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు. అనంతపూర్లో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారనేది అది కానీ క్లియర్ చిట్టి ఇచ్చారు. ఇవన్నీ మధ్యలో చాలా విధాలుగా ట్రై చేస్తున్నా. నేను అనంతపూర్లో ఎక్కువ ఉంటున్నాను కాబట్టి అవ్వట్లేదు. నేను ఎప్పుడైతే అనంతపూర్లో లేకోకుండా బయటికి పోతానో ఆ 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. బురద చల్లుకోవడం కడుక్కోవడం కాకుండా దీనిపై పార్టీ అధిష్టానానికి మనకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిసారి మీరు ఫారెన్ కంట్రీస్ వెళ్ళినప్పుడే ఈ కుట్రలన్నీ బయటకు వస్తున్నాయని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ నేను ఫిర్యాదు కానీ చేశానండి మా పార్టీ అధిష్టానానికి. అంటే ఒక్క సోర్స్ ద్వారానే కాదు, మా పార్టీ అధిష్టానం కానీ 5-6 సోర్సులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, రామేష్ శర్మ టీం ఉంటుంది. 5-6 సోర్సుల నుంచి అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా కనుక్కుంటారు. కానీ అక్కడ వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ అధిష్టానంకి తెలుసు ఏం జరుగుతుంది, అనంతపూర్లో ఏం జరుగుతుంది అనేది. నేను పోయినప్పుడల్లా అధిష్టానంలో కలిసి వస్తాను, పార్టీ ఆఫీసులో కలిసి వస్తాను. ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, నేను సర్దుకోవాల్సినవి ఉన్నాయా, లేకపోతే నా దగ్గర నుంచి రెక్టిఫై ఏమైనా చేసుకోవాలని చెప్పేసి మా పెద్దలను అడుగుతున్నాను. నేను ఏమన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నా అడ్వైజ్ చేసినప్పుడు కానీ ఒక సీనియర్ నాయకుడు అంటాడంట, నాకు వేరే పని ఏం లేదు, ఎమ్మెల్యేనే నాకు టార్గెట్ అనేసి. నేనేం చేశానో అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇవ్వడం తప్ప, గెలిపించడం తప్ప నన్ను అనంతపురం ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళు ప్రజలు సేవ చేస్తున్నా. సేవ చేస్తున్నాడు, మంచి పేరు వచ్చింది, మంచి పేరు వస్తూ ఉంది అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళా ఎమ్మెల్యేగా ఇక్కడే స్టాండ్ అయిపోతాడేమో భయంతో ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ 7-8 తారీఖులో జరిగాయి. 10వ తేదీ నా బర్త్డేని డిస్టర్బ్ చేయాలని, అంటే మా క్యాడర్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ కుట్రల్లో భాగంగా ఇవన్నీ చేసినవి. ఖచ్చితంగా ప్రజలే సమాధానం చెప్తారు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఇటువంటి కుట్రలను ఎదుర్కొంటూ అనంతపురాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటారని తప్పించి ఏదైతే ఇట్లాంటి కుట్రలన్నీ కూడా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, పార్టీ అధిష్టానం కూడా కంప్లైంట్ చేస్తారంటూ కూడా అనంతపురం గతంలో జరుగుతున్న కుట్రలన్నీ కూడా ఏవైతే అన్నీ కూడా పార్టీ అధిష్టానానికి ఖచ్చితంగా ఫిర్యాదు చేసి తిడతా అంటూ కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.